ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారం చేపట్టే దిశగా సాగుతోంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతోంది. 1998లో దివంగత సుష్మా స్వరాజ్ బీజేపీ సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షీలా దీక్షిత్ 15 ఏళ్లకు పైగా ఢిల్లీ సీఎంగా కొనసాగారు. ఆమె తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మధ్యలో రాష్ట్రపతి పాలన కూడా విధించారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడంతో ఆయన స్థానంలో ఆప్ తరపున అతీషి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. దీంతో ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అందరికంటే బలంగా వినిపిస్తున్న పేరు పర్వేష్ వర్మ. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేష్ వర్మ ఇప్పటికే బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పైగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై విజయం సాధించడంతో ఆయనకు మరింత వెయిటేజీ పెరిగింది. దీంతో ఆయనే ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో అసలు ఎవరి పర్వేష్ అంటూ నెటిజన్లు తెగ సర్చ్ చేస్తున్నారు. మరి ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న పర్వేష్ వర్మ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్వేష్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. 1977 నవంబర్ 7న జన్మించారు. ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం, కిరోరీ మాల్ కాలేజీలో చదువుకొని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. పర్వేష్ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేష్ వర్మ. తండ్రి అడుగుజాడల్లోనే బీజేపీ నుంచి 2013 ఎన్నికల్లో మెహ్రౌలీ విధానసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పర్వేష్ వర్మ మాజీ కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె స్వాతి సింగ్ను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు సన్నిధి సింగ్, ప్రిషా సింగ్, ఒక కుమారుడు శివేన్ సింగ్ ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపగా ఆయనకు టికెట్ దక్కలేదు. 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మెహ్రౌలీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి అయిన నరీందర్ సింగ్ సెజ్వాల్పై 4564 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి అయిన జర్నైల్ సింగ్పై 2,68,586 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇంకా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాబల్ మిశ్రాపై 5,78,486 ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తాజాగా ఇప్పుడు 2025 శాసనసభ ఎన్నికల్లో న్యూఢిల్లీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్పై 3,182 ఓట్ల తేడాతో పర్వేష్ గెలుపొందారు. ఈ విజయంతో ఆయనే ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం బలంగా సాగుతోంది. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆయన భవిత్యం ఆధారపడి ఉంది. మరి పర్వేష్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా కాదా అనేది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.